అబ్రహాము వాస్తవానికి లోతును ఎందుకు తీసుకొచ్చాడు అన్న ఒక విషయం ఆలోచన చేస్తే, అంటే అక్కడ దేవునికి తిరుగుబాటు చేశాడని పూర్తిగా చెప్పటానికి కూడా లేదు. అయితే అబ్రహాముకు అర్థమై ఉండదు. ఎందుకంటే దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఏమని చెప్పారంటే, నీ బంధువులను నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీ చూపించే దేశానికి రమ్మని చెప్పారు. కానీ లోతు అబ్రహాము తండ్రి ఇంటికి చెందిన వ్యక్తి కూడా కాదు. ఎందుకంటే అబ్రహాం ఇంట్లోనే పెరుగుతున్న వ్యక్తి అయి ఉండొచ్చు. వాస్తవానికి లోతుకు అబ్రహాముకున్న సంబంధం ఏమంటే, ఆదికాండం 11వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే, ఆదికాండము 11వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చదువుకుందాం. 11:29 అక్కడ ఏముందంటే, అబ్రామును నాహోరును వివాహం చేసుకుని రాయబడిన మాట ఏమంటే, ఇక్కడ 27వ వచనం కూడా ఒకసారి చూద్దాం. 27వ వచనం, ఎందుకంటే అసలు ఎందుకని లోతును తీసుకొని వచ్చాడు అన్న విషయం అర్థం అవ్వాలి. తెరహు అబ్రామును నాహోరును హారానును కనెను, హారాను లోతును కనెను. అంటే అబ్రహాము సహోదరుని కుమారుడు లోతు. లోతు ఎవరు కుమారుడు? హారాను కుమారుడు. అంటే అబ్రహాము అన్న కొడుకు కానీ తమ్ముడు కొడుకు కానీ అయి ఉండాలి. ఆ తర్వాత 28వ వచనం చదవండి. బంధం సంబంధం ఏమిటో చెప్తున్నారు. అబ్రహాము సహోదరుడైన హారాను తండ్రి కంటే ముందే మృతి చెందాడు. అంటే తెరహు కంటే ముందే మృతి చెందాడు. ఇప్పుడు హారాను కుమారుడు లోతు. అయితే అబ్రహాము నాహోరు ఇద్దరు కూడా వివాహం చేసుకున్నారంట. అబ్రహాము భార్య పేరు శారాయి. ఈమె ఎవరు అంటే మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. అంటే శారాయి ఎవరు కుమార్తె? హారాను కుమార్తె, చనిపోయిన హారాను కుమార్తె. మిల్కా లోతు ఎవరు? చనిపోయిన హారాను కుమారుడు. అంటే లోతు అబ్రహాము శారాయికి తమ్ముడు కానీ అన్నగానే అయి ఉండాలి. అంటే ఇద్దరిని, హారాను కుమార్తెలు మిల్కా, ఇస్కా, ఆ తర్వాత శారాయి అని ముగ్గురుంటే, అందుట్లో అబ్రహాము సహోదరుడైన నాహోరు మిల్కాను చేసుకున్నాడు, అబ్రహాం ఏమో శారాయిని చేసుకున్నాడు. సో వీళ్ళిద్దరిని చేసుకున్నారు. వాళ్ళ సహోదరుడు లోతు అనమాట. అంటే ఇప్పుడు లోతు ఏమవ్వాలి? శారమ్మకి అన్న కానీ తమ్ముడు కానీ అవ్వాలి. సో ఆ క్రమంలో చూసినప్పుడు ఆయన సొంత ఇంట్లో వ్యక్తే అని అబ్రహాం భావించి ఉండొచ్చు. అందుకని తీసుకొని వచ్చాడు. అంటే తండ్రి ఇంటిని విడిచిపెట్టమన్నాడు. కానీ మరి సొంత ఇంట్లో ఒకవేళ వాళ్ళ తండ్రి లేడు కనుక చిన్నప్పటి నుంచి ఇల్లే పెంచుంటారు, అబ్రహాం పెంచుంటాడు. తర్వాత ఆయన సహోదరి అయిన శారాయి కూడా ఈయనకు భార్య కనుక చాలా దగ్గర కనుక తన ఇంట్లో వ్యక్తి అని భావించి ఒకవేళ తెచ్చుండొచ్చు. సో అక్కడ దేవునికి మీద తిరుగుబాటు చేశాడని చెప్పడానికి లేదు, కానీ అర్థం చేసుకొని ఉండకపోవచ్చు. ఏదేమైనా అబ్రహాం జీవితం మనం చూస్తున్న క్రమంలో